జిహ్వే సదైవం భజసుందరాని నామాని కృష్ణస్య మనోహరాని సమస్త భక్తార్తి వినాశనాని గోవింద దామోదర మాధవేతి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను మనం సరళమైన భావంతో అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి జీవాత్మతత్వం గురించి వివరిస్తున్న సందర్భంలో ఇది 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి అపహ నశోషయతి మారుతః. అంటే ఓ అర్జున, నైనం చిందంతి శస్త్రాన్ని, ఆత్మను జీవాత్మను ఏ శస్త్రాలతో, కత్తితోనూ గొడ్డలితోనూ ఇటువంటి ఏ శస్త్రాలతో ఆయుధాలతో నాశనం చేయలేము అర్జున అని వివరిస్తూ ఉన్నాడు. మరి గొడ్డలితో కత్తితో ఇలాంటి శస్త్రాలతో నాశనం చేయలేని ఆత్మను నేను అగ్నితో నాశనం చేస్తాను అని అంటావేమో. నైనం దహతి పావకః, అగ్నితో కూడా జీవాత్మను నాశనం చేయలేవు. అంతేకాదు అర్జున, నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి అపహ, నీటితో కూడా జీవాత్మను తడుపలేవు. అంతేకాదు నశోషయతి మారుతః, గాలి చేత కూడా నీవు జీవాత్మను ఆర్పివేయును జాలదు అర్జున అని వివరిస్తూ ఉన్నాడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి అపహ నశోషయతి మారుతః. అలా అర్జున, అగ్నితోనూ అస్త్రశస్త్రాలతోనూ నీటితోనూ గాలితోనూ నీవు జీవాత్మను ఎటువంటి ఆపదను కలిగించలేవు. జీవాత్మ శాశ్వతంగా ఉంటుంది. జీవాత్మను ఎవ్వరూ కూడా ఏ వస్తువుతో, పంచభూతాలతో కూడా జీవాత్మను నీవు నాశనం చేయలేవు అర్జున అని వివరించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. ఇంకా ఈ జీవాత్మ గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం వివరించాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.